జరుగుతా ఉంది. వేరియస్ స్పాట్స్ లో అంటే వివిధ ప్రాంతాల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, దీని మీద ఏదో ఒక ప్రోగ్రాము ప్రిపేర్ చేసి ఆ ప్రోగ్రామ్ అక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మనకి సూర్యాపేట నుంచి ఒకసారి వచ్చారు. ఈరోజు చూడండి, ఇలాగ చదువుకునేటువంటి ఒక అమ్మాయి ఎంత ఆలోచనతో ముందుకు గొప్ప ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి మనందరం స్టూడెంట్స్ కదా, మీరందరూ స్టూడెంట్సే కదా, సపోర్ట్ చేయాలి కదా. అయితే స్టూడెంట్ గా మీరందరూ సపోర్ట్ చేయాలి. కాబట్టి మీరందరూ సైలెంట్ గా కూర్చోవాలి. మొత్తం సైలెంట్ కూర్చుంటారా? చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. చూడండి, అరే నాన్న కూర్చోవాలి అందరూ. ఆల్ ఆఫ్ యూ 14 years ఉన్నటువంటి ఒక చిన్న అమ్మాయి ఫ్యూచర్ గురించి ఎంతగా ఆలోచించి ఇలాంటి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి సార్ లాంటి పెద్ద వయసు ఉన్నటువంటి వారిని ఇన్స్పైర్ చేసింది. మరి మనం కూడా అలాంటి స్థాయికి ఎదగాలి. మనం చేసేటువంటి కార్యక్రమాలని, మనం చేసేటువంటి పనుల్ని మీలాంటి వయసు ఉన్నటువంటి వాళ్ళే కాకుండా మీకంటే పెద్దవాళ్ళు కూడా దాన్ని ఆలోచించి దాన్ని అప్రిషియేట్ చేసే విధంగా మన పనులు ఉండాలని, మీరు కూడా మరొక గీతిక లాగా తయారవ్వాలని కోరుకుంటున్నాం. అంటే 10th క్లాస్ చదువుతుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఈ ప్రోగ్రామ్ ని దాదాపు 4 years స్టార్ట్ చేసింది. ఏం చేసిందంటే ఆ అమ్మాయికి 6వ క్లాస్ లో ఎప్పుడో 5వ క్లాస్ లో ఒక ఆలోచన వచ్చింది. ఈ వాతావరణంలో ఉన్నటువంటి లోపాలని, ఈ కాలుష్యం తగ్గించాలంటే ఏం చేయాలి అనే కాన్సెప్ట్ తో ఆలోచించి ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మ నాన్నని ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా, మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్, వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ అయినా వాళ్ళు ఎంతో వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు సహకరించి, మీలో చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు, మంచి మంచి ఆలోచనలు ఉంటాయి, కానీ మీరు వాటిని బయటికి తీసుకురావడం లేదు. సో ఒకసారి సార్ చెప్పిన మాటలన్నీ కూడా చాలా వివరంగా వినాలి మీరు. ఇది ఒక పాప ప్రస్తుతం 10th చదువు పాప, ఎన్ని దేశానికి వెళ్ళిందో మీకు తెలియదు. మొత్తం మనకి అన్ని ఇచ్చున్నారు సార్. ఆమె చాలా అవార్డు తీసుకుంది. చూడండి, పెద్ద పెద్ద చదువుకొని